హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ మిరియాల రసం. నేనైతే చలికాలంలో ఎక్కువ చేస్తూనే ఉంటానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 10 నిమిషాలు ఈజీగా అయిపోతుందండి. దీనికోసం అయితే ఫస్ట్ చింతపండుని నానబెట్టేసుకోవాలి. జస్ట్ మీకు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి, ఎక్కువ వద్దండి. మనకి పులుపు ఎక్కువైనా కూడా మనకి రసం టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఒక్క 10 నిమిషాల పాటు ఆ చింతపండు ఒకసారి క్లీన్ చేసుకొని నీళ్లు వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా నానబెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే ఒక గిన్నెలోకి పెద్ద సైజు టమాటో అయితే ఒకటి తీసుకోండి, అలాగే చిన్నవి అయితే 2 తీసుకోండి, సరిపోతాయి. ఆ టమాటో ముక్కల్ని అలాగే నానబెట్టుకున్న చింతపండు అలాగే కొత్తిమీర చూడండి, ఇక్కడ కొంచెం ఒక గుప్పెడంత ఉంటుందండి. ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మలంతా కరివేపాకును కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ విధంగా తుంపి వేసేసుకోండి. అదే గిన్నెలోకి ఇప్పుడు ఇందులోకి మనకి ఈ రసంకి సరిపడా పసుపు ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించండి, పసుపు వేసుకోండి. అలాగే ఈ రసానికి సరిపడా నేను ఇక్కడైతే కళ్ళుప్పు ఒక టీ స్పూన్ నిండుగా వేసుకుంటున్నానండి. ఈ రసము, చారు ఇలాంటి వాటికి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం గట్టిగా బాగా పిండినట్లుగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఒక్క 2-3 నిమిషాల పాటు బాగా కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలుపుకున్నారంటే ఈ విధంగా మనకి మెత్తగా మ్యాష్ అయిపోయినట్లుగా అయిపోతుందండి. ఇలాగ బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్ళు వేసేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసేసుకొని నేనైతే ఒక 2-3 గ్లాసుల వరకు అలాగ నీళ్లు వేసానండి. ఇప్పుడు ఇలాగ నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పిప్పి మనకి ఆ వేస్ట్ ఉంటుంది కదా, తొక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేయండి. ఈ రసం అయితే చాలా కమ్మగా ఉంటుందండి. మనకి ఈ శీతాకాలంలో వచ్చే ఈ జలుబు దగ్గులకి మనకి నోటికి ఏమి తినాలనిపించదు కదా, ఆ టైంలో ఇది పెట్టి మీరు అన్నం తిని చూడండి, చాలా నోటికి కమ్మగా మంచి రుచి తగులుతుందండి. ఇలా ఆ వేస్ట్ అంతా తీసేసేయండి. ఇప్పుడు నేను కొంచెం మనకి రసం అనేది కొంచెం చిక్కగా అనిపిస్తున్నాయి, సో మరి కొంచెం నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాల పాటు అండి, ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇవి మరిగేలోపు ఒక చిన్న ప్రాసెస్ మనకి ఇందులో వేసుకుని కొంచెం మసాలా పేస్ట్ అనేది ఒకటి చూపిస్తానండి, సింపుల్గా చేసుకునేది. ఈ 5 నిమిషాల లోపు మనము ఇలాగ ఒక మిక్సీ జార్లోకి ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకోండి, అలాగే ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి రేపులు నేనైతే ఒక 10 వరకు అలా ఉంటాయండి. మీరు పొట్టుతో అయినా తీసుకోండి, లేదా పొట్టు లేకుండా ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కొంచెం పొడవుగా ఉన్నాయండి, తుంపి వేసేసుకుంటున్నాను. ఇలా వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని కచ్చాపచ్చాగా, నీళ్ళు ఏమి వేయాల్సిన పని లేదండి, జస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా ఇక్కడ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనకి స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయి కదండి ఈ రసము, మనకి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలని చెప్పా కదా, ఒక్క 5 మినిట్స్ మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ రసంలోకి వేసేసుకోండి. ఇలా రసంలోకి వేసేసుకొని మరి ఎక్కువసేపు మరిగించుకోవద్దండి, ఇది వేసిన తర్వాత ఫ్లేవర్ అంతా కూడా మనకి పోతుంది. జస్ట్ ఒక్క 5 నిమిషాల పాటు ఇది వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక 5 మినిట్స్, మొత్తం ఒక 10 మినిట్స్ లోపే మనకి ఈ రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక్క పొంగు రానివ్వండి, సరిపోతుంది. ఇలాగ ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టేసుకుందాము. మీరైతే ఒక చిన్న మనకి పోపు పెట్టుకునే చిన్నవి ఉంటాయి కదండి, వాటిలో పెట్టేసుకుని, నేనైతే వీడియో కోసం అని చెప్పి ఈ విధంగా మరొక గిన్నె తీసుకున్నాను. అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 ఎండుమిర్చీలని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా కరివేపాకు వేసి కొంచెం మనకి ఈ పోపు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా ఇంగువ వేసేసుకొని ఒకసారి గరిటెతోటి కలిపేసేసి మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ రసం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా రసం మొత్తాన్ని కూడా వేసేసుకొని పైనుంచి మరి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని
మనకి ఈ పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వడానికి చాలా చిన్నదండి బెల్లం ముక్క. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకోవడం వల్ల మనకి పులుపు అదంతా కూడా చక్కగా బ్యాలెన్స్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. మరిగించుకోవాల్సిన పని లేదండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.